హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధి బుద్వెల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిల్వ గోదాంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు సులభంగా అంటుకుని భారీగా విస్తరించాయి. పరిసరాల్లో దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందం మంటలు ఆర్పేందుకు యత్నించింది. 2 గంటల పాటు శ్రమించి ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ గోడౌన్ అక్రమంగా నిర్వహిస్తున్నట్లు చెబుతున్న జీహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కిస్మత్పూర్ బ్రిడ్జ్ మన నాల పక్కకున్న ఇల్లీగల్ ఈ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. దాని మొత్తము చాలా పెద్ద ఎత్తున మంటలు అనేది చెలరేగి ప్లాస్టిక్ గోడౌన్ అనేది మొత్తం కూడా కాలిపోయింది. ఇక్కడ ఏమీ ప్రాణ నష్టం అనేది జరగలేదు. టైమ్లీ అందరు డిపార్ట్మెంట్స్ అందరూ అలర్ట్గా ఉండి ఈ మంటలను కూడా ఆడుతున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ మా టీము జిహెచ్ఎంసీ ఎలక్ట్రికల్, జిహెచ్ఎంసీ శానిటేషన్ అండ్ నేను పర్సనల్గా మార్నింగ్ నుంచి కూడా ఇక్కడనే ఉన్నాను. అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ చేసేసి ఇక్కడ ఫైర్ అనేది కంట్రోల్ తీసుకొచ్చాము. ఏమి ప్రాణ నష్టం అనేది జరగలేదు. కాకపోతే ఇది ఇల్లీగల్ ప్లాస్టిక్ స్క్రాప్ కూడా ఉన్నాం. ఇది నెక్స్ట్ టైం ఇక్కడ ఉండకుండా పబ్లిక్ ఏం హాని కనకుండా వీళ్ళకి నోటీస్ ఇచ్చేసి చట్ట ప్రకారంగా వీళ్ళపై చర్యలు తీసుకోబడుతుంది.